Hello people, this video is all about our Orissa trip. Bhubaneswar, Konark, Puri are the places covered. This is a detailed itinerary. నేను అమ్మ నాన్న హైదరాబాద్ టు భువనేశ్వర్ ట్రైన్లో వెళ్ళాము. రవి డైరెక్ట్గా ఫ్లైట్లో బెంగళూరు నుంచి వచ్చారు. అండ్ దెన్ వి రీచ్ టుగెదర్ ఎట్ భువనేశ్వర్ అండ్ మా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ రాజారాణి టెంపుల్ అండ్ భువనేశ్వర్ ఈజ్ నోన్ యాజ్ టెంపుల్ సిటీ. చాలా టెంపుల్స్ ఉంటాయి, మనకు ఓపిక ఉండాలి కానీ బోల్డ్ టెంపుల్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ పిక్డ్ ఫ్యూ ఆఫ్ దెమ్ and we have visited most of them.
డే 2 మా యాత్ర మళ్ళీ హోటల్ నుంచి స్టార్ట్ అయింది. వి వెంట్ టు శాంతి స్తూప ఎట్ ధౌలి. అక్కడ బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్, బుద్ధిస్ట్ విగ్రహాలు ఏవో చాలా చాలా ఉన్నాయి. దాని హిస్టరీ అవన్నీ చెప్పే అంత ధైర్యం నేను చేయను, కానీ ఇట్ ఈస్ వర్త్ సీయింగ్. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ దెన్ వి వెంట్ టు కోనార్క్కి స్టార్ట్ అయ్యాము. దారిలో రఘురామ్ చిత్రపూర్ కాలనీ అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది. అక్కడ చాలా ఆర్టీ క్రాఫ్ట్స్ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. అది చూసుకొని వి రీచ్డ్ కోనార్క్. ఫైనల్లీ వి రీచ్డ్ కోనార్క్. కోనార్క్ అంటే బ్యూటీ అబ్బా, చాలా చాలా బాగుంది. అసలు ఇది డిస్ట్రాయ్ చేయకముందు ఇంకా ఎంత బాగుండేదో అనిపించింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్త్ సీయింగ్ ప్లేసెస్ ఇన్ ఇండియా అనిపించింది. ఐ లైక్ ఇట్ సో మచ్. కోనార్క్ అంతా కంప్లీట్ చేసుకొని దెన్ అక్కడ ఈవినింగ్ స్నాక్ బ్రేక్ తీసుకొని అండ్ దెన్ వి రీచ్డ్ పూరి. పూరిలో మా నైట్ స్టే. ఇది గుండీచమ్మ టెంపుల్ అంట, అంటే కృష్ణుడి వాళ్ళ పిన్ని వాళ్ళ ఇల్లంట. డే 3 రోజే ఒక ఈవినింగ్ పూట పూరి ఒక దర్శనం చేసుకొని రూమ్కి వెళ్ళి వి రిలాక్స్ ఫర్ ద డే. డే 3 పొద్దునే లేచి బీచ్ అనగానే మాకు బీచ్ ఫీల్ వచ్చేస్తుంది. బీచ్కి వెళ్ళిపోయి కాసేపు ఆడుకొని స్నానాలు చేసి మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి దెన్ వి వెంట్ బ్యాక్ టు ద టెంపుల్. అక్కడ ఏదో భోజనాలు పెడతారని ఏవో చాలా చాలా ఉంటాయి కదా, సో వీ హ్యాడ్ ఏ గుడ్ దర్శన్. అక్కడికి వెళ్ళి ఆ భోజనాలు కూడా తినే ప్రయత్నం చేశాము. అండ్ దెన్ వీ కేమ్ బ్యాక్ టు ద రూమ్ ఆఫ్టర్ హ్యావింగ్ ఏ వండర్ఫుల్ దర్శన్ అండ్ ఏ గుడ్ లంచ్.
మా నెక్స్ట్ ప్లేస్ చిలికా లేక్. సో నెక్స్ట్ చిలికా లేక్కి రీచ్ అయ్యాము. చిలికా లేక్ అక్కడ నుంచి బే ఆఫ్ బెంగాల్కి కనెక్షన్ ఉంటుంది. సో అక్కడ మధ్యలో డాల్ఫిన్స్ ఉంటాయి. చిలికా లేక్ ఈజ్ నోన్ ఫర్ మెరైన్ లైఫ్, ఇది అది అంటే సరే అని ఆ ట్రిప్ కూడా వేసాము. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మధ్యలో చాలా ప్రెషియస్ జెమ్స్ సేల్ చేశారు, పర్ల్స్ దొరికాయి. అదిగోండి అక్కడ ఒక కనిపిస్తుంది చూసారా, అదొక డాల్ఫిన్. అలాగా ప్రతి ఒక పడవకి ఒక 2 డాల్ఫిన్లు కనిపిస్తాయి అనమాట. అదే వాళ్ళ యుఎస్పి. దాన్ని పెట్టుకునే మాకు చాలా పెద్ద బొక్క వేస్తారు. పూరీలో ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే పుల్కాలు దొరుకుతాయి, ప్యూర్ వెజ్ రెస్టారెంట్స్ ఉంటాయి, అండ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్ టు ఎక్స్ప్లోర్. చాలా వెరైటీ ఫుడ్ ఉంటుంది. బాగుంది మొత్తానికి. ఇదే మా రూము. ఇంకా నెక్స్ట్ డే పూరి నుంచి వి స్టార్టెడ్ బ్యాక్ అవర్ జర్నీ. ఈ రఘురాజ్పూర్ అనే ప్లేస్కి వెళ్ళాము. ఇక్కడ చాలా ఆర్టిక్రాఫ్ట్స్ అవన్నీ ఉంటాయన్నారు. ఇక్కడ కాస్త హ్యాండ్లూమ్స్ అవన్నీ పర్చేస్ చేసాము. అండ్ దెన్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వి రీచ్డ్ బిరిజా టెంపుల్. బిరిజా టెంపుల్ అనేది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద శక్తి పీఠాస్. అంత కష్టపడి వెళ్ళాం కానీ అక్కడ చాలా చిన్న టెంపులే ఉంది. అండ్ అంత మేము ఎక్స్పెక్ట్ చేసిన హైప్ కూడా లేదు. బట్ స్టిల్ టెంపుల్ ఈజ్ వెరీ పవర్ఫుల్. కాకపోతే అక్కడ ఫుడ్ కూడా దొరికే పరిస్థితి లేదు. ఎక్కడో రోడ్ సైడ్ దాబాలో తినేసి అండ్ డాడీ వాళ్ళని భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో దించేసి మేము ఫ్లైట్కి వచ్చేసాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ట్రిప్. థ్యాంక్ యూ.